ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో కాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే విలేజెస్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ విలేజెస్ వాళ్ళ ఒక రివ్యూ మనం ఫస్ట్ మన సిద్దిపేట జిల్లాలో మనం ఇది చేసినాం. అండ్ ఓనర్స్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళ త్రూగా మనం రివ్యూ అనేది తీసుకుందాం. ఎట్లా నడిపించింది మన ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ వాళ్ళు? మీ ఒక ఇల్లు లేపారు కదా, మళ్ళీ మీకు ఎట్లా అంత మంచిగా ఉందా? ఏమైంది? దౌడు పడడం కానీ లేచినా కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు లేపేటప్పుడు మీకేమైనా ఇబ్బంది గిట్ట ఏమైనా కలిగిందా? ఇబ్బంది ఏం కలలే, భయం ఉండే. ఇప్పుడు లేపిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఏం లేదు, మంచిగా వాళ్ళ పని వాళ్ళు మంచిగా సాలిడ్ గా ఎక్కడ పాకుండా మంచిగా చేస్తారు. ఎప్పుడైతే అప్పుడు సుతారి కూడా గుండుదారానికి ఎట్ట కట్టిండో ఆ గుండుదారాన్ని కూడా మళ్ళీ వీళ్ళు తెచ్చిర్రు. గుండుదారానికి ఎట్లా నిలబడదో అట్లా తెచ్చిర్రు. మళ్ళీ నేను కూడా టాప్ యూనికి ఎక్కి నీళ్లు పోసిన, ఎటైతే నీళ్లు పోనో ఆ ఉంపు కూడా నీళ్లు పై పట్టి చూసిన నీళ్లు పోయే దిక్కు పోతాయి. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా భయపడి మన ఇల్లు ఇట్లా లేపుకోవాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? మనం ఇట్లా జరిగింది, మనం మంచిగా అనిపించింది, మీరు కూడా లేపుకోవచ్చు అని చెప్తా నేను కూడా నాగరికి వచ్చాడని కూడా నేను చెప్తా. ఇప్పుడు ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ వాళ్ళ సమస్య ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇల్లు కట్టుకున్నామో ఆ ప్రకారంగానే మనకు కనబడ్డది. ఆ ప్రకారం కూడా నేను అనుమానం కూడా వచ్చింది, మరి టాప్ మళ్ళీ ఇక్కడ కింది మీద అయిందా, నీళ్లు అక్కడ నీళ్లు మీది నీళ్లు కిందికి రావాలి వాస్తు ప్రకారం అని కూడా నేను పై పట్టినా, మీదికి పై పట్టిన ప్రకారంగా వాస్తు ప్రకారం వచ్చినాయి. గంగ సూపుకు నీళ్లు పోయినాయి. ఓకే అండి, ఇలా మనకి సిద్దిపేటలో మళ్ళా ఓనర్స్ గిట మనం మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ వాళ్ళకి కూడా మళ్ళా పోడుతూ మరి వాళ్ళ ఒక గుడ్ సందేశం అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.